అందరికీ నమస్తే. ఒక సామెత ఉంది, సింత దచ్చిన పులుపు సావది అన్నట్లు. మరి కల్వకుంట్ల డ్రామారావు కేటీఆర్కు అహంకారం మాత్రం తగ్గట్లేదు. తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టి అధికారాన్ని దూరం చేసి నువ్వు ప్రతిపక్షంలో పడి ఉండన్నా కానీ ఈ రోజుకు మరి కల్వకుంట్ల చిన్నదొర మాత్రం ఇంకా నేనే మంత్రిని, మా అయ్యనే ముఖ్యమంత్రి రాష్ట్రానికి అని పెద్ద పెద్ద కటింగ్లు ఇస్తున్నాడు. అహంకారం తగ్గించుకో. నీ ఓవర్ యాక్షను, నీ డ్రామాలు, నీ అతి తెలివితేటలు, మీరు చేసిన మోసం, దగ, మీరు చేసిన లంగ పనుల, దొంగ పనుల వల్లనే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టి చీదరించుకొని ముఖం మీద ఉమ్మి అధికారాన్ని దూరం చేసినారు. మీకు ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా బుద్ధి రాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని కాలి గోటికి సరిపోడా అంటున్నాడు సిగ్గులేనోడు. ఇదేనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ రకంగానే మాట్లాడతారా? ఎంత అహంకారం తెలంగాణ సమాజం, ఆలోచన చేయండి. వీళ్ళయ్యా ఏదో స్వాతంత్ర సమరయోధులు పెద్ద ఉద్ధరించిండు ఈ దేశాన్ని అని చెప్తుంటాడు వీడు. మీ అయ్యా ఒక రాజుల కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా అయినా సరే ఒక రాష్ట్రాన్ని సాధించండి అని చెప్తుంటారు. ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఏం పీకిండా? ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్ళు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్లు అప్పు చేస్తే మీ అయ్య ఒక్కడు ఈ 9.5 ఏళ్ళు అధికారంలో ఉండి 6.5 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి ఒక దుర్మార్గుడు. అందులో సగం మీరే నొక్కేసిరు. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొస్తే మళ్ళొక్కసారి మీ కల్వకుంట్ల చీడ పీడని విరిగించి ఈ రాష్ట్రంని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు, ఒక రైతు బిడ్డ, ఒక మారుమూల పల్లెల నల్లమల్ల మట్టి బిడ్డ, ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఒక గొప్ప తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడని తొలగించినటువంటి మా నాయకుని పట్టుకొని నీ అయ్య కోటికి సరిపోడంటావా? ఎంత అహంకారం నీకు! ఎంత బల్పు, ఎంత కొవ్వు పడితే ఈ మాటలు మాట్లాడతావు? ఆలోచన చేయండి. రాబోయే ఎన్నికలల్లో బిడ్డ ఒక్క సీటు గెలవవు, పార్లమెంటు సీట్లు నువ్వు అనుకుంటున్నావు. నీవు ఇంత పీకునివైనవి అయితే నీ సిరిసిల్ల మున్సిపాలిటీని కాపాడుకో చూద్దాం. చెప్పు తీసుకొని ముఖం మీద కొట్టినట్లు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అంతా నీ పార్టీకి రాజీనామా వాడేసి నీ అంతా మాకొద్దు, ఇటువంటి దొంగలు మాకొద్దని చీదరించుకుంటున్నారు. మళ్ళీ పెద్ద పెద్ద డ్రామాలు వేస్తున్నావా? ఏదో నిన్న ఈసుకు కూడా చెక్ పోస్టులో ఏదో డ్రామాలు వేస్తున్నాడు ఆటోలలో ఎక్కి. ఇన్ని రోజులు 9 ఏళ్ళు పేదల కష్టాలు చూడకుండా తిరిగితే ఆడి కారు, బెంజి కారు, రేంజ్ రోవర్ కారు లేదా హెలికాప్టరు, స్పెషల్ ఫ్లైట్లు అవన్నీ తగ్గించుకొని తెలంగాణ సమాజం ఒక బుద్ధి చెప్పి ఓడగొడితే ఈరోజు ఆటోలలో ఎక్కి ఏదో కెమెరాలు పెట్టుకొని డ్రామాలు వేసుకుంటా నాటకాలు ఆడుతున్నాడు. నీ నాటకాలన్నీ తెలుసు, నీ నక్క జిత్తులు తెలుసు, నీ నక్క వినయం తెలుసు. నీవు ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని మోసం చేసినావో తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. కావున ఇకనన్నా నీ దొంగ తెలివితేటలు ప్రదర్శిస్తే తెలంగాణ సమాజం ఇక్కడ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. 9 ఏళ్ళు ఏ ఒక్క హామీ నెరవేర్తించకుండా గుడ్డి గుర్రం పనులు దొమ్మినట్లు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద అధికారంలోకి వచ్చి ఒక నెల 15 రోజులు అవుతున్నది. ఇప్పటికేదో కొంపలు ఆరకపోయినట్లు నీవు చేసినటువంటి పెంటని, నీవు చేసినటువంటి మురికిని కడుక్కోవడానికే ఇన్ని రోజులు పడుతుంది. కావున నీవెన్ని డ్రామాలు వేసినా, నీవెన్ని నక్కజిత్తులు ప్రయోగించినా, నీవెన్ని నకరాలు చేసినా తెలంగాణ సమాజం మొత్తం రాబోయే పార్లమెంటు ఎన్నికలల్లో ఒక్క సీటు కూడా గెలవదు బిడ్డ. నీవు అనుకుంటున్నావు నీ అయ్యా ప్రగతి భవన్ తప్పితే ఫామ్ హౌస్ ఒక ఎమ్మెల్యే కన్నా అపాయింట్మెంట్ ఇచ్చేదా? ఒక మంత్రినైనా కలిసేదా? ఈరోజు చూడు, స్వేచ్ఛగా నీ పార్టీ మంత్రులే, నీ పార్టీ ఎమ్మెల్యేలే వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారికి కలిసి వాళ్ళ సమస్యలను, వాళ్ళ సాధక బాధకాలను చెప్పుకొని వాటిని తీర్చే విధంగా కృషి చేయాలని ముఖ్యమంత్రిని ఈరోజు విన్నవించుకుంటున్నారు. నీ అయ్యి ఉన్నప్పుడు ఈ సాంప్రదాయం ఉండేనా? ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యేనన్నా దొడ్లోకి రాణిస్తుండేనా? తప్పి ఎవడన్నా దొడ్లకు పోతే పర్మనెంట్ నా దొడ్లరా అని కట్టేసుకున్న పాపాత్కుడు మీ అయ్యా. నీవు ఇక చెప్పాల్సిన అవసరం లేదు. నీవెన్ని డ్రామాలు వేసినా, నీవెన్ని ఎదవేషాలు వేసినా ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి ప్రసాదిస్తారు తెలంగాణ సమాజము. నీ బాధంతో ఒకటే కేటీఆర్, ఇన్ని రోజులు సినిమా వాళ్ళని తీసుకొని వచ్చి నీ ఫామ్ హౌస్లో రంకు రాజకీయాలు చేస్తుంటివి.
నీ వ్యవహారం మొత్తం ఈరోజు నీవేం చేసినా బయటపడుతుంది అధికారం లేకపోతే అని బాధతోని నీవు ఈరోజు ఆ రకంగా చేస్తున్నావు. నువ్వెన్ని డ్రామాలు వేసినా తెలంగాణ సమాజం అయితే అమాయకులు గారు గాలి మోటార్ల నుంచి ఆటోలో ఎక్కేటట్లు చేసింది తెలంగాణ సమాజం నిన్ను. కావున ఇకనన్నా నీ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది. కేటీఆర్ కొత్త ఏర్పడ్డ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వు, కొంత సమయం ఇవ్వు. కానీ నీవేదో ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నీకన్నా 100 రెట్లు ఎక్కువ మాట్లాడతాం, గుర్తుపెట్టుకో బిడ్డ అనుకుంటున్నావు. నీవు అధికారంలో ఉన్నప్పుడే బెదరలేదు నీకు, ఈరోజు ఎవడు బెదురుతాడు నీకు? కావున ఇకనన్నా నీ అహంకారాన్ని తగ్గించుకుంటే మంచిదని మరొకసారి కల్వకుంట్ల డ్రామారావుకు మేము సూచన చేస్తున్నాం.